మైథిలి వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి వాళ్ళ నాన్నతో ఇలా అంటూ ఉంటుంది. నాన్న, ఈరోజు నేను పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి పెదనాన్న ఆశీర్వాదం తీసుకున్నాను నాన్న అని చెప్పి అక్కడ ఉన్న మైథిలి వాళ్ళ నాన్నతో అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న నాగేంద్ర అయితే చాలా సంతోషిస్తాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న మైథిలి అయితే, అవును నాన్న, ఈరోజు పెదనాన్న ఆశీర్వాదం దొరికింది. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. నాకు పెదనాన్నను చూసి చాలా ముచ్చటగా అనిపించింది. ఇంకొక విషయం చెప్పాలి నాన్న నీకు అని చెప్పి మైథిలి అంటుంది. దాంతో నాగేంద్ర ఏంటది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న మైథిలి అయితే, అవును నాన్న, నేను ఇంకో విషయం చెప్పాలి. అదేంటో కాదు, నేను బావను కూడా కలిశాను నాన్న. అత్త కొడుకు బావ ఎవరో కాదు, నేను ప్రజెంట్ పనిచేస్తున్నాను కదా ఆఫీస్లో, బాసే అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే నాగేంద్ర చాలా సంతోషిస్తాడు. అవును నాన్న, నేను అక్కడ వర్క్ చేస్తున్న నా బాసే సాకేత్ బావ అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే నాగేంద్ర అయితే చాలా సంతోషిస్తాడు. ఇంతలో జయంతి అయితే తన భర్త కోసం అలా కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది. కాఫీ తీసుకొని వస్తూ ఉండగా వాళ్ళ మాటలు విని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక జయంతి అక్కడికి వచ్చి నిలబడటంతో అక్కడ ఉన్న నాగేంద్ర అలాగే మైథిలి వీళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. దాంతో అక్కడ ఉన్న మైథిలి మాటలు అయితే ఆపేస్తుంది. అది చూసి వాళ్ళ అమ్మ అయితే, ఏంటే, ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడు మాట్లాడు, ఏం మాట్లాడావో ఇంతవరకు, ఇప్పుడు మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న మైథిలి అయితే వాళ్ళ నాన్నను చూసి ఇప్పుడు మాట్లాడాలా వద్దా అని చెప్పి అలా చూస్తూ ఉండిపోతుంది.